ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం అవినీతికి పాల్పడ్డారన్నారు బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. దీనిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ప్రమాణం చేయాలని ఒకరు సవాల్ విసురుకున్నారు. అయినప్పటికీ అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అటెండ్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ అక్కడికి రాలేదు. దీనిపై ఇప్పటి వరకు వేచి చూసిన పాడి కౌశిక్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి హడావుడి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం అవినీతికి పాల్పడ్డారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ రాకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డి వెనుదిరిగారు. చెట్టు మీద కొంగలు చెట్టు మీద కొంగలు జై కేసీఆర్ జై కేసీఆర్. తాను విసిరిన సవాల్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించలేదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లై యాష్ ఓవర్లోడ్ రవాణాలో పొన్నం ప్రభాకర్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. పొన్నం ప్రభాకర్ అవినీతి చేయకపోతే తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోవడం లేదంటున్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై సవాల్ విసిరారు. ప్రస్తుతం మనతో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, నిన్న హుజురాబాద్లో ఈరోజు హైదరాబాద్లో సవాళ్ల పర్వం. దీన్ని ఎట్లా చూడాలి? ప్రోటోకాల్ సమస్యతోనే మీరు మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. ప్రోటోకాల్ సమస్య మీద ఆయన ఆపితే నేను ఆల్రెడీ ఇలా కోర్టులో పిటిషన్ చేసిన, ఇలా జడ్జిమెంట్ ఉంది. ఖచ్చితంగా ఇలా ఫేవరబుల్ ఆర్డర్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. నేను ఒకటేందంటే పొన్నం ప్రభాకర్ గారు ఫ్లై యాష్ స్కామ్ ఓవర్లోడ్ తీసుకుపోతా ఉన్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే కేసీఆర్ గారు నిర్మాణించిన రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడడంతో ప్రజల బండ్లు స్కిడ్ కింద పడి చనిపోతూ ఉన్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి కొంచెం ఉండాలి. ఆయనకు సంబంధం లేదంటే నిన్న నా మీద సవాల్ విసిరిండు. నేను ఏ తప్పు చేయలే కాబట్టి నేను పోయినా ప్రమాణం చేసినా నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా హుజురాబాద్ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి. మరి ఆయన ఏం సంబంధం లేకపోతే ఇలా ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇలా ఎందుకు రాలే? నీకు ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. మరి క్షమాపణ ఎందుకు చెప్పలే? ఎందుకు రాలే? నేను క్షమాపణ చెప్తాను తర్వాత. సో నువ్వు ప్రమాణం చేయలే కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రూవ్ అయిపోయింది నువ్వు ఈ స్కామ్ చేసినావని. ఏ ప్రభుత్వం ఉన్నా ఫ్లై యాష్ రవాణా జరుగుతుంది. ఇప్పుడు కావాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ను పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఫ్లై యాష్ ఉన్నా ఇక్కడ కూడా రవాణా జరుగుతుంది, నో డౌట్. కానీ మా ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇట్లాంటి ఓవర్లోడ్ జరగలేదు. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇది వాళ్ళ పర్మిట్ బిల్ బ్రదర్, ఇది వాళ్ళ పర్మిట్ బిల్ మీరు చూపించాలి. క్వాంటిటీ దగ్గర వాళ్ళ ఎంత క్వాంటిటీ వచ్చిందనేది రాయరు. అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది. బండి ఓవర్ వెయిట్ పోతే ఇవ్వండి చూడండి 76.5 టన్స్ ఇది ఉంటుంది. ఈ 76.5 టన్స్ పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం 34 టన్స్ మాత్రమే పోవచ్చు. మరి నామ్స్ ప్రకారం ఎందుకు పోతులేవు బండ్లు? నా క్వశ్చన్ అది. దానికి సమాధానం చెప్పకుండా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఏందా? ఖచ్చితంగా అంతా ప్రజలు చూస్తున్నారు. నేను దీని గురించి పోయి హుస్నాబాద్లో కూడా ప్రెస్ మీట్ పెడతా. రేపు దీని సంగతి ఏందో కూడా తెలుస్తా. లీగల్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం మీ పైన మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఈ ఫ్లై యాష్ రవాణాను అడ్డుకునేందుకు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేయబోతున్నారు? నేను ఖచ్చితంగా ఇంత పెద్ద ఆరోపణ చేసినాక ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు తీసుకోకపోతే ఫ్యూచర్ ఏం చేయాలనేది మా పార్టీలో మాట్లాడి మీరు నిర్ణయించి చెప్తాం. మీకు కరీంనగర్ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నుంచి. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్ ఎందుకు ఇట్లా జరుగుతుంది? అరే నేను వాస్తవాలు చెప్తున్నా. ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను రెడ్ హ్యాండ్ దొరకబట్టినా. ఎందుకంటే ఆ లైన్లో అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.
ఆ రూట్ మ్యాప్ లో నేను ఒక్కనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బండ్లు పోయే దగ్గర, అందుకే నేను ఆపి నిజాలు చెప్తున్నా ప్రజలు. ఇక్కడికి వచ్చారు, మంత్రి పొన్నం ప్రభాకర్ రాలేదు, మీరేం చెప్తారు? క్లియర్ గా చెప్తున్నా, ఆయన ఫ్లై యాష్ లో 100 కోట్ల స్కామ్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఇట్స్ క్లియర్. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ 100 కోట్ల ఫ్లై యాష్ అక్రమ రవాణా స్కామ్ లో ఉన్నారు. అందుకనే తాను విసిరిన సవాలుకు కట్టుబడి జూబ్లీహిల్స్ అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పొన్నం ప్రభాకర్ రాలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గిడ్డయ్యతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.